హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఆల్రెడీ ఇంట్రో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం. కరెక్ట్ గానే గెస్ చేశారు. ఈ రోజు మేము పూతరేకులు తెచ్చుకోవడానికి ఆత్రేయపురం వెళ్తున్నాం. ఇంకా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జస్ట్ ఇప్పుడే ఊర్లోకి ఎంటర్ అయ్యాము. మొత్తం ఎటు చూసినా పూతరేక్ షాప్లే కనిపిస్తుంది. కానీ ఈ రోజు సండే ఇంకా ఈవినింగ్ అవడంతో ఎవరు లైవ్ లో చుట్టడానికి అవ్వదన్నారు. తమ్ముడు ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న, నేను తీసుకెళ్తాను రండి అని తీసుకెళ్తున్నాడు. హోప్ ఇంత దూరం వచ్చాం కాబట్టి వాళ్ళు చేసిస్తానంటే బాగుంటది. షాప్స్ లో కొనుక్కోవచ్చు కానీ ఇంత దూరం వచ్చినందుకు మనకి లైవ్ లో చేయించుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే వీడియో తీసి మీ అందరికీ చూపించడానికి కూడా అవుతుంది. ఎలా అయితే వచ్చేసాం కానీ అక్క ఇక్కడ రేకులు తయారు చేస్తుంది, లైవ్ లో చుట్టివ్వడానికి అవ్వదు అంటుంది. అక్కతో మాట్లాడి ఎలా అయితే ఒప్పించేసాం. లేట్ చేయకుండా మన ఆత్రేయపురం పూతరేకులు ఎలా చేస్తారో చూసేద్దాం రండి. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో మనం మంచిలి భగవాన్ పూతరేకులు తెచ్చుకోవడానికి వెళ్ళాం. అక్కడ ఏంటంటే మనం చేసుకునే ప్రైస్ ని బట్టి పూతరేకు సైజ్ వేరీ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక బాక్స్ కి 10 పీసెస్ వస్తాయి. పూతరేకు సైజ్ కూడా సేమ్ ఉంటుంది. మనం చూసేసుకునే ప్రైస్ ని బట్టి లోపల స్టఫింగ్ వేరీ అవుతుంది. అంటే 10 రూపీస్ కి కొంచెం బెల్లం, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తారు. 20 రూపీస్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది. 30 రూపీస్ అయితే ఇంకొంచెం ఎక్కువ వేస్తారు. మేమైతే బెల్లం ఇంకా కోవా పూతరేకులు తీసుకుంటున్నాం. ఫైనల్లీ బెల్లం పూతరేకులు మన చేతికి వచ్చేసాయి. ఇది వచ్చేసి 10 పీసెస్ బాక్స్. ఈచ్ పీస్ వచ్చి 20 రూపీస్ పడుతుంది. ఇందులోనే 5 పీసెస్ బాక్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలానే ఇవి కోవా పూతరేకులు. ఈచ్ పీస్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. ఇందులో కూడా 10 పీసెస్ బాక్సెస్ ఇంకా 5 పీసెస్ బాక్సెస్ ఉంటాయి. ఇంటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బెల్లం బదులు కోవా వేస్తారు అంతే. కానీ టేస్ట్ లో మాత్రం డిఫరెన్స్ తెలుస్తుంది. బాక్సెస్ అన్ని మనవే, మా కళ్ళ ముందే లైవ్ లో ప్రిపేర్ చేశారు. మీరు కూడా పూతరేకులు ఆర్డర్ చేసుకోవాలంటే వీళ్ళ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.